24 తర్వాత నుండి 26 వరకు చూసుకుంటే గతంలో వాళ్ళు చేసిందే ఇప్పుడు సేమ్ రిపీట్ వీళ్ళు. సో రెండవది ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వీళ్ళకి ప్రాంతీయ పార్టీలు ఓట్లేసి గెలిపిస్తే ఏదో రాష్ట్రాన్ని ఏదో డెవలప్ చేస్తారని అనుకున్నారు తప్ప రాష్ట్రాన్ని డెవలప్ చేయడం మాట పక్కన పెడితే వీళ్ళ వ్యక్తిగతంగా తీసుకొని అంటే వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలకే ఆంధ్ర ప్రజల్ని ఏదో రకంగా భయం భ్రాంతులు పెడతాం. వీళ్ళని కనుక ప్రశ్నిస్తే నెక్స్ట్ వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళ లీడర్ల మీద వీళ్ళు ప్రశ్నిస్తే రేపొద్దున జరిగేది ఇదే. ఏదైనా కానీ ఈ ప్రాంతీయ పార్టీల వల్ల అభివృద్ధి మాట శూన్యం. ఎప్పుడైనా కానీ ఒక నేషనల్ పార్టీ ఇవాళ మనం కానీ చూసుకుంటే బైఫర్కేషన్ జరిగిన కానీ ఇప్పుడు వరకు కానీ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి క్యాపిటల్ అని చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు 3 క్యాపిటల్స్ అని చెప్పారు. ఆ 3 క్యాపిటల్స్ లేవు, అమరావతి లేదు. తర్వాత అమరావతికి ఫస్ట్ ఫేజ్ వచ్చేపాటికి 59,000 ఎకరాల పైచిలుకు తీసుకున్నారు. తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోతవేడ దూరంలో ఎయిర్పోర్ట్ ఉంటే దానికి ఒక 5,000 ఎకరాలు అంటున్నారు. తర్వాత మళ్ళీ ఒక 30,000 ఎకరాలు అంటున్నారు. ఫ్లాట్లు ఇచ్చిన రైతులకి ఈ రోజు వరకు రైతులకి ఇంతవరకు పొలాలు ఇచ్చిన రైతులకి ఇంతవరకు ఎక్కడ ఫ్లాట్లు ఇచ్చి అలాట్మెంట్ చేసింది లేదు. ఆ 5 ఏళ్ళలో వాయించలేదు. ఈ 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు కడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ పాత మాట అనమాట. ఏదో రకంగా రైతుల దగ్గర నుంచి పొలాలు లాక్కోవాలి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికా లేదంటే కనుక రాజధాని డెవలప్ చేద్దాం